నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవనందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే సార్, ఇప్పుడు కొన్ని రోజులుగా మీరు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మీ మెడిసిన్స్ ఏంటి, ఎటువంటి వ్యాధులకు మీరు చికిత్స చేస్తారు అని. సార్, ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ ఉంటాయి కదా, అసలు ఆ మెడిసిన్స్కి మీరు ఇచ్చే మెడిసిన్స్కి ఏంటి సార్ డిఫరెన్స్? మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు అందరికీ ఉండే సమస్య డౌట్ ఇదే, అలోపతి మందులకు హోమియోపతి మందులకు ఏంటి డిఫరెన్స్? అలోపతి మందులు ఉన్నాక అలోపతి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు. హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? అలోపతి వైద్యంలో డీప్ యాక్షన్ మందులు లేవు, శాశ్వత నివారణ మందులు లేవు, సప్రెషనే వ్యాధులను తొక్కిపెడుతున్నాయి కానీ శాశ్వత నివారణ లేదు. కాబట్టి హోమియోపతి వైద్య విధానాన్ని 1776లో కనిపెట్టడం జరిగింది డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు. హానిమాన్ గారు అంటే ఎవరో పని బాట లేని వాళ్ళు కాదు. ఒక అలోపతి వైద్యంలో అలోపతి డాక్టర్ అయ్యి ఉండి, అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయ్యి ఉండి, అలోపతి వైద్యులకు ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకు అప్పటికే విరక్తి వచ్చి హోమియోపతి వైద్య విధానం కనిపెట్టిండు. ఇది ప్రజలందరికీ తెలవాలి. హోమియోపతి కనిపెట్టిన ఆయన ఎవరంటే అలోపతి హానిమాన్ గారు. హానిమాన్ గారు ఎవరంటే అలోపతి వైద్యుడే. ఇప్పుడు మనము హానిమాన్ గారిని మనం ఎవరం చూడలేం. 250 ఏళ్ళ కింద ఆయన అలోపతి డాక్టర్ అని చెప్తున్నాం. మన హైదరాబాద్, తెలంగాణ జిల్లాలో హైదరాబాద్లో కూడా ఒక హానిమాన్ ఉన్నాడు. తెలుసా మీకు అందరికీ? తెలియదు. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి పేరు వినే ఉంటారు. ఈనాడు టీవీలో ఆయన లైవ్స్ ఉంటుండే. ఈనాడు టీవీలో ఆయన ఆర్టికల్ రాస్తుండే. గతంలో నేను కూడా వార్తా పేపర్లో ఒక సండే బుక్లో ఒక పేజీ రాసేవాడిని. ఆయనతో ప్రేరణ పొంది డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి గారు అమీర్పేటలో ఒక ప్రముఖ హోమియోపతి డాక్టర్గా ఉండే. రీసెంట్గా 6 months 8 months బ్యాక్ 96 ఏళ్ళు బతికి చనిపోయింది మొన్ననే. ఆయన ఎవరు? పావులూరి కృష్ణ చౌదరి. ఆయన డిగ్రీ ఎంబీబీఎస్ అలోపతి డాక్టర్. అలోపతి డాక్టర్ అయి ఉండి డిగ్రీ అయిన తర్వాత ఆంధ్రాలో పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టిండు, అలోపతి హాస్పిటల్. పెట్టిన తర్వాత ఆయనకే ఒక సమస్య వచ్చింది. ముక్కులో మాంసం పెరిగి అది ఏంది అని అప్పుడు 50 ఏళ్ళ కింద స్పెషలిస్టులు డయాగ్నోస్ ఏం చేశారంటే ముక్కులో క్యాన్సర్ అని చెప్పి. అరే డాక్టర్ అయి ఉండి నాకే క్యాన్సర్ అని చెప్పి బాధపడి అప్పుడు ఆ టైంలో లండన్ వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి లండన్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. లండన్లో పోయేసరికి లండన్లో వాళ్ళ బంధువుల యొక్క అడ్వైస్ ప్రకారము ఈడ ప్రముఖ హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, ఒక హోమియోపతి వైద్యంలో ప్రయత్నం చేయి, తగ్గకపోతే అప్పుడు నెక్స్ట్ అలోపతి చూసుకుందాం అని చెప్పి అంటే సరే అని ఆయన అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. హోమియోపతి ట్రీట్మెంట్ అక్కడ లండన్లో తీసుకున్నాక వితిన్ షార్ట్ టైంలో ముక్కులో ఉన్న మాంసం మొత్తం కరిగిపోయింది, క్యాన్సర్ మొత్తం పోయింది. లండన్లో మొత్తం అక్కడనే ఉండి మొత్తం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది. ఇది ఇంత అలోపతిలో కానటువంటి కేసు క్యాన్సరు నాకు ఎట్లా తగ్గే అంటే అప్పుడు ఆయనకు అలోపతి సబ్జెక్ట్ అన్నీ పాస్ అయింది కాబట్టి, అలోపతి డాక్టర్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బుక్స్ ఏం చదవాలి? హోమియోపతి సబ్జెక్టులు. ఎట్లా అని చెప్పి అక్కడ తెలుసుకుంటే ఏమైందంటే అప్పుడు లండన్లో అలోపతి డాక్టర్లకు ఒక 2 సంవత్సరాల కోర్సు చేస్తే ఎంఎఫ్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అనే సర్టిఫికేట్ ఇచ్చింది. నేను ఇప్పుడు హోమియోపతి డాక్టర్ కావాలంటే ఏం చేయాలని చెప్పి లండన్లో ఆయన 2 సంవత్సరాల హోమియోపతి కోర్సు చేసిండు, మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఆ హోమియోపతి 5 సబ్జెక్టులు పాస్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఆ నర్సింగ్ హోమ్, ఆంధ్రలో పెట్టిన నర్సింగ్ హోమ్ ఎత్తేసి ప్రముఖ హోమియోపతి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈ హైదరాబాద్లో అమీర్పేటలో ఉండే. అలాంటి ఆయన కూడా ఒక అలోపతి డాక్టర్ నుంచే హోమియోపతికి కన్వర్ట్ అయిందంటే ఆయనకు అప్పటికి ఆ కాలంలో అనుభవం అయింది కాబట్టి మంచి బాగా విశ్వాసంతో హోమియోపతిలో స్టార్ అయిండు. అంటే ఇప్పుడు అందరి డాక్టర్లకు డిగ్రీలు వస్తాయి, హోమియోపతి డిగ్రీ అట్లా కాదు. ఆయనకు పట్టుదల, దీన్ని సాధించాలి, అసలు ఏంది ఇది క్యాన్సర్ని నాకు తగ్గించిందంటే దీన్ని అంతు చూస్తానే పట్టుదల తీసుకొని
హోమియోపతి సిద్ధాంతాలని చదివిండు, హోమియోపతిలో స్టార్ అయిండు, హోమియోపతిని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. ఈనాడు రామోజీరావు గారు ఆయనకు మిత్రత్వం ఉండట్లా ఆయనను ఈనాడు బుక్లో ఆర్టికల్స్ రాపిచ్చిండు. ఈనాడు టీవీలో ఆయన లైవ్ ప్రోగ్రాం పెట్టడం వల్ల ప్రజల లోపలికి బాగా పాతుకపోయింది హోమియోపతి. ఆయన వల్ల ప్రచారంలోకి వచ్చింది. హనుమాన్ గారు హోమియోపతి కనిపెడితే మన హైదరాబాద్ తెలంగాణ హనుమాన్ పావులూరు కృష్ణ చౌదరి గారు హోమియోపతిని 2 రాష్ట్రాలకు ప్రచారం చేసిండు హోమియోపతిని. కాబట్టి ప్రజలారా అల్లోపతిలో తక్కువగానటువంటి సమస్యలు ఎంతోమంది డాక్టర్లు అల్లోపతి డాక్టర్లు హోమియోపతి సిద్ధాంతాలు చదివినాక మొత్తం మర్చిపోయి ఇళ్ళకి వచ్చేస్తారు. అలాంటి సిద్ధాంతాలు హోమియోపతి ఉన్నాయి. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు రాసినటువంటి క్రానిక్ డిసీజ్ ఇట్స్ కాజ్ అండ్ క్యూర్ అనే ఒక బుక్ ఉన్నది. అది చదివి ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ చదివితే అందరు అల్లోపతి డాక్టర్లు కూడా హోమియోపతి అయిపోతారు. అంతటి అద్భుతమైన శక్తి హోమియోపతిలో ఉంది. నేను కూడా ఫస్ట్ ఎంబీబీఎస్ ఎంసెట్ రాస్తే 1 మార్కులో సీట్ రాకపోతే అయ్యో నాకు ఎంబీబీఎస్ రాకపోయాయి కదా, 1 మార్కులు మిస్ అయ్యాయి కదా అని బాధపడుతూ నెక్స్ట్ బిహెచ్ఎంఎస్లో జాయిన్ అయినా. బిహెచ్ఎంఎస్లో జాయిన్ అయితే అల్లోపతి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి, ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్ట్ ఉంటాయి మాకు అనేది అర్థం చేసుకొని బిహెచ్ఎంఎస్ చేసిన. అది ఆ బిహెచ్ఎంఎస్ చదువుతున్న 1-2 ఇయర్స్లో హోమియోపతి ఫిలాసఫీ చదివినాక నాకు అర్థమైపోయింది. ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు జ్ఞానోదయం అయింది. ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో ప్రొఫెసర్ల ముందు స్టూడెంట్స్ ముంగట స్టేజ్ మీద నేను ఛాలెంజ్ చేసిన, ఫ్యూచర్లో నేను హోమియోపతి డాక్టర్గా బాగా స్టడీ చేసి హార్డ్ వర్క్ చేసి ఏకాగ్రత సాధిస్తే హోమియోపతి ప్రాక్టీసే చేస్తా. ఒకవేళ నేను మిస్ అయితే నాకు ప్రాక్టీస్లో ఇందులో అంతు దొరకకపోతే వేరే బిజినెస్ చేస్తా కానీ అల్లోపతి ప్రాక్టీస్ చేయన్న. చాలామంది మా డాక్టర్స్ అల్లోపతి చేస్తారు కాబట్టి. అప్పుడు అందరు ప్రొఫెసర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, చాలా ప్రశంసించారు. కాబట్టి హోమియోపతి వైద్యం అంటే అల్లోపతి డాక్టర్లకు 18 సబ్జెక్టులు ఉంటాయి. ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. హోమియోపతి డాక్టర్లకు ఏముంటుంది? బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. అవి అల్లోపతి సబ్జెక్టులు 18 పాస్ కావాలి, ఎక్స్ట్రా 5 సబ్జెక్టులు హోమియోపతి పాస్ కావాలి. మొత్తం 23 సబ్జెక్టులు పాస్ అయితే హోమియోపతి డిగ్రీ వస్తుంది. కాబట్టి ప్రజలారా హోమియోపతిలో అద్భుతమైన వైద్య విధానాన్ని హనుమాన్ గారు కనిపెట్టిర్రు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్లనే, ప్రజలకు దీని మీద ప్రచారం లేకపోవడం వల్ల, హోమియోపతి గురించి సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. మనం ఏదన్నా పెద్ద బోర్డు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం పోతామా దాని గురించి ఏం తెలియకుండా? మనం ఎంతమంది గల్లీకి డాక్టర్లు పెట్టినా ప్రజలకు ఆదరణ ఎందుకు ఉండదంటే హోమియోపతి అంటే ఏంది, ఎవరు కనిపెట్టిర్రు, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నది అనేది ప్రజలకు హనుమాన్ గారు రాసిన సిద్ధాంతాలు అన్నీ చెప్పాలి. అప్పుడప్పుడు అక్కడక్కడ క్యాంపులు పెట్టి క్లాసులు, ఇప్పుడు మనము ఈ లైవ్ ప్రోగ్రాంలు చెప్పడం వల్ల 2 రాష్ట్రాల ప్రజల లోపల చైతన్యం వచ్చింది. మనం చూస్తే విజయవాడలో ఎంతమంది జనాలు, హాల్ మొత్తం ఒక ఫంక్షన్కి వచ్చినట్టు, ఫంక్షన్ హాల్ నిండిపోయారు. ఎందుకు వస్తారు విజయవాడలో అంతగానో జనాలు? విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు 4 గంటల సేపు వెయిట్ చేసుకుంటా ఒక్కొక్కరికి మినిమం 2 నుంచి 4 గంటల టైం పడుతుంది నన్ను కన్సల్ట్ చేయాలంటే. మరి 2-3 గంటల జర్నీ చేసి అంత 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసి మందు తీసుకొని పోతున్నారంటే ప్రజల లోపల ఎంత వాళ్ళకు విశ్వాసం ఏర్పడుతున్నది. అలాంటి విశ్వాసం ఏర్పరిచే డాక్టర్లు కష్టపడాలి. హోమియోపతి డాక్టర్లు ఒకటే హోమియోపతిలో హనుమాన్ గారు రాసింది, సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. వ్యాధిని యొక్క లక్షణాలు అలోపతిలో ఎట్లుంటుందంటే డయాగ్నోస్, బ్లడ్ టెస్ట్లు ఏముంది, ఎంఆర్ఐ ఏముంది, సిటీ స్కానింగ్ ఏముందని చూస్తారు. దాంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ రాస్తారు. కానీ ఎంఆర్ఐలో, సిటీ స్కానింగ్లో, బ్లడ్ రిపోర్ట్లో ఏమి కనిపించకుండా బాధ పెట్టే రోగాలు ఉంటాయి. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు? చేయలేరు. కాబట్టి అలాంటి వాటికి మేము హోమియోపతి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తాం. అలోపతిలో తక్కువగానటువంటి సమస్యలకు హోమియోపతిలో తగ్గుతుంది అనేది మనం చెప్తున్నాం, చెప్పింది నిరూపించి సాక్ష్యాలన్నీ చూపిస్తున్నాం మనం లైవ్లో. మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నారు అలోపతి సైన్స్, కానీ ఇది ఉన్నదని చెప్పి చూపిస్తున్నాం, నడిపిస్తున్నాం నడవలేని పిల్లలను. సోరియాసిస్ మందులే లేవు, ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నారు. మరి హోమియోపతిలో వితౌట్ అప్లికేషన్ ఎలాంటి ఆయింట్మెంట్ పెట్టకుండా శాశ్వత నివారణ చేస్తున్నాం.
థైరాయిడ్కు మందులు లేవన్నారు, థైరాయిడ్కు శాశ్వత నివారణ మందులు సింగిల్ డోస్తో. డయాబెటీస్కు మందులే లేవు ప్రపంచమంతా పట్టుకో. మీరు డయాబెటీస్ మందులు లేవంటే అలోపతి డాక్టర్లు చెప్పినట్టు ఏంటి అంతే. ఇవాళ ఒక పిల్లగాడు యంగ్ పిల్లగాడు వచ్చిండు, ఇప్పుడు వచ్చేటప్పుడు వాడు రిపోర్ట్ తీసుకొని వచ్చిండు, 300 దాకా ఉన్నటువంటి బ్లడ్ షుగరు అలోపతి మందులు ఆపేసి హోమియోపతి మందులతో వాడితే ఇప్పుడు 120కి వచ్చేసి. ఇప్పుడు నాకు లైవ్ టీవీ వీడియో తీసుకునే టైం లేకుండా సరే బాబు నెక్స్ట్ టైం అని మందులు ఇచ్చేసి వచ్చేసిన. ఒక 1 year 2 years కష్టపడితే ఆ హోమియోపతి ట్రీట్మెంట్లో మంచి డాక్టర్ దగ్గర మనకి ఒక డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఎవరెవరో ఏమేమో చెప్పినాయన్ని విని యూట్యూబ్లలో ఆ పసర్లు తాగి ఉన్న ఆర్గాన్స్ అన్ని ఖరాబ్ చేసుకుంటారు జనాలు చాలామంది. అట్లా కాదు. డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది? దాని యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి యొక్క బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తలేవు. ఎందుకు? విషపూరిత పదార్థాలు తినడం వల్ల. ఆహారాలు అడల్ట్రేషన్, అన్ని అడల్ట్రేషన్ ఆహార పదార్థాలు తినడం వల్ల ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి చెడిపోతున్నాయి. గాల్ బ్లాడరు, లివరు, ప్యాంక్రియాసు, ఇంటెస్టైన్స్, గ్యాస్ట్రైటిస్ కథం. పొట్ట ఇంత డుబ్బి ఇంత పెద్దగా అవుతున్నది. వాటి వల్లనే మన ఆర్గాన్ చెడిపోయినందుకే షుగర్ వస్తుంది, డయాబెటీస్, బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ లేదు కాబట్టి. ఇన్సులిన్ హార్మోన్ ఎవరు ఉత్పత్తి చేస్తారు? ప్యాంక్రియాస్ అనే గ్రంథి. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి నోట్ల మందు పడగానే అలోపతి డోస్ ఒకటి గోలి మింగగానే తెల్లారి బ్లడ్ షుగర్ తక్కువ అట్లా హోమియోపతి కనిపిస్తుందా? ఇది డైరెక్ట్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయదు. ఇది డైరెక్ట్ ఆ ప్యాంక్రియాస్ యొక్క బీటా సెల్ను యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఒక అలోపతి డాక్టర్లు డయాబెటీస్ వస్తే తగ్గదని ప్రపంచమంతా చెప్తారు కదా అంట. ప్రపంచమంతా అలోపతి సైన్స్ అంతా మొన్నటిదాకా ఏం చెప్పారు? మన పేషెంట్లే చెప్పారు కదా, మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నారు. నిమ్స్ కీమ్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లో పోయి వచ్చారు. మరి వాళ్ళకి తక్కువ చేస్తలేనా? టైం ఇచ్చిర్రు, 1-2 సంవత్సరాలు వాడితే నడవలేని పిల్లగాని నడిపిస్తున్నా. పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ క్లాట్ అయితే, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే పెరాలసిస్ అయ్యి 10 ఏళ్ళ నుంచి ఇంట్లోకే లేవలేని మనిషి మందులు వాడినాక నడుచుకుంటూ వస్తున్నాడు అంటే కారణం. మరి అలోపతి సైన్స్లో తక్కువగా డిసీజ్ హోమియోపతి తగ్గుతుందా లేదా? నేను గతంలో ఈ సాక్ష్యాలు చూపించకముందు మేము చెప్తుంటే కానీ మీ ప్రజల్లో పడే విశ్వాసం రాకపోవు. ఇంత చిన్న గోళీలు అంత పెద్ద పని చేస్తాయా? హోమియోపతిలో ఇంత ట్రీట్మెంట్ అవుతుందా అని ఉన్నది. అది అంతటి శక్తి ఉన్నది హోమియోపతిలో. అలోపతి మందుల కంటే కూడా శక్తివంతమైన మందులు హోమియోపతిలో ఉన్నాయి. చిన్న గోళీలలో అది ఎలక్ట్రానిక్ పవర్ అంతా కూడా నిగూఢంగా తయారు చేసి మన టంగు మీద పడంగానే డైరెక్ట్ వైటల్ ఫోర్స్కి వెళ్ళిపోతుంది. ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మన ఇంత పెద్ద శరీరాన్ని, మన కనిపించే శరీరాన్ని లోపల కనిపించకుండా ఉండే ఒకటి ప్రాణశక్తి ఉన్నదని నమ్ముతారా లేదా? ప్రాణం లేకపోతే డెడ్ బాడీ, మూమెంట్ ఉండదు, కదలికలు ఉండవు, ఏముండదు. మరి ఇందులో ప్రాణం ఉండేపటికనే కదా మనం అన్నీ మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, ఆలోచింపజేస్తున్నాం, మనం ఫంక్షన్స్ అన్నీ చేస్తున్నాం. మరి కనిపించకుండా ఉండి ఈ శరీరంలో ఉండే అన్ని అవయవాలను నడిపిస్తుంది, అన్ని ఫంక్షన్స్ చేస్తుందంటే అదే వైటల్ ఫోర్స్ అని చెప్పిండు హనుమాన్ గారు. వైటల్ ఫోర్స్ అంటే ప్రాణశక్తి అన్నాడు. బాడీ డివైడ్స్ ఇంటూ 3 parts. బాడీని 3 భాగాలు విభజించిండు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. బాడీ కనిపిస్తుంది, వైటల్ ఫోర్స్ కనిపిస్తుంది, మైండ్ కనిపిస్తుంది, వైటల్ ఫోర్స్ కనిపించదు. ఎక్కడ ఉంది అంటే ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలే. అలోపతి సైంటిస్ట్ కూడా కనిపెట్టలే. ఒక్క నిమిషం, అలోపతి మెడికల్ మాఫియా సైంటిస్టులు కూడా కనిపెట్టలే. హనుమాన్ గారు కనిపెట్టిండు. ఈ బాడీని నడిపించే వైటల్ ఫోర్స్ ఉంది. ఆ వైటల్ ఫోర్స్ అనేది సిక్ అయినప్పుడే మనకు వ్యాధులు వస్తాయి. అది ఆరోగ్యంగా ఛార్జింగ్ ఫుల్ ఉన్నప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు అని ఆయన సిద్ధాంతాల్లో చెప్పిండు. మేము హోమియోపతి డాక్టర్లు ఇచ్చేటువంటి మందు ఆ బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ను ఛార్జింగ్ చేయడం. దాని ఛార్జింగ్ వల్ల బాడీలో ఉండే వైరస్, బ్యాక్టీరియా అన్ని కిల్ అయిపోతాయి. కాబట్టి ఈ సిద్ధాంతం మీద హోమియోపతి కనిపెట్టడం జరిగింది. ఇది ప్రజలకు, డాక్టర్లు, ప్రొఫెసర్లు మాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు ఈ ఫిలాసఫీ నేర్పిరు కాబట్టి మేము చైతన్యవంతులమైన, మా మైండ్ పరిపక్వత వచ్చి మా మైండ్లో చైతన్యమైంది. ఇంక మనమైనమని చెప్పి అందరు ప్రజలందరూ అవుతారా? ప్రజలందరి లోపల చైతన్యం రావాలంటే మేము డాక్టర్లుగా క్యాంపులు పెట్టి వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. హోమియోపతి ఫిలాసఫీ నేర్పాలి. హనుమాన్ గారు ఏం చెప్పిండు, ఎందుకు కనిపెట్టిరు, ఈ మందు ఎట్లా పనిచేస్తుంది
అనేది మేము చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఒక్కొక్కరు అద్భుతం సార్, నోట్లో డోసు పడంగా తెల్లాలి. నేను గత వారంలో ఒక కేసు చూపించిన, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో క్యాన్సర్తోని చిన్న ఏజ్ అమ్మాయి నీళ్లు పాలు తాగుతలేను సార్, వారం రోజులే నీళ్లు వాగినా ఈ నోటికి బయటకు వస్తుందని చెప్పి వీడియో ముందు చూపించిన. ఇదే రోజు సండే రోజు వచ్చింది, అవి లైవ్లో మేము చూపించిన. ఆ అమ్మాయి మళ్ళీ ఇవాళ నేను 10 డేస్కి వచ్చి రిపోర్ట్ చెప్పమని చెప్పిన ఏం జరిగింది అనేది. 10 డేస్కి ఇవాళ వచ్చి, ఇప్పుడు నేను వచ్చేటప్పుడే లాస్ట్ మూమెంట్లో వస్తే నేను వీడియో తీసుకున్నా, కానీ ఇప్పుడు మనం ఇలా ప్లే చేయలేము, నా దగ్గర ఉన్నది, నెక్స్ట్ వీక్ చూపిస్తా. అమ్మాయి ఇవాళ ఏం చెప్తున్నది, నీళ్ళు పాలు జారుతున్నాయి, జ్యూసులు తాగుతున్నాయి, మంచి మింగగలుగుతున్నా సార్ అన్నది. చాలు, ఏ హింస పెట్టకుండా కీమోథెరపీ రేడియోథెరపీ వేసి లక్షల రూపాయలు తీసుకోకుండా సింగిల్ డోస్తో హోమియోపతిలో ఈ అన్నవాహిక క్లియర్ అయిపోయింది, మార్పు వచ్చిందంటే అర్థం చేసుకోండి హోమియోపతిలో ఎంత పవర్ ఉంది. నెక్స్ట్ వీక్లో అమ్మాయిది ముందు వీడియో వచ్చిన రోజు ఏం మాట్లాడింది, ఇప్పుడు 10 డేస్లో ఏం చెప్పిందో నీకు నెక్స్ట్ వీక్లో చూపిస్తా. ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్యం వల్ల ప్రజలకు, పేదోళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు ఈ వైద్యం పట్ల లక్షల రూపాయలు భూములు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్లు తయారయ్యి హోమియోపతి వల్ల మంచి హోమియోపతి డాక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే సింగిల్ డోస్తో నోట్లో ఎలాంటి హింస లేకుండా వ్యాధులన్నీ తగ్గుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు సాక్ష్యాలు చూపిస్తూనే ఉన్నా ప్రత్యక్షంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు బాగా చైతన్యవంతులై హోమియోపతిని ప్రజల లోపలికి అవేర్నెస్ క్యాంపులు పెట్టి ప్రజల లోపల హోమియోపతి సిద్ధాంతాలు చెప్పేటోళ్ళని పెట్టిస్తే ప్రజలకు కూడా హోమియోపతి ఫిలాసఫీ బుర్రకెక్కితే అంత హోమియోపతి వాడతారు అని చెప్పి ఈ కార్పొరేట్ హాస్పిటల్ అంతా దీన్ని తొక్కేస్తారు వైద్యాన్ని బయటికి రాకుండా. అందుకే ప్రజలే చైతన్యవంతులు కావాలని నేను చెప్తున్నా. మీరు తినండ్రి నా దగ్గర, నీకు వచ్చిన రిజల్టు 10 మందికి పంచు. ఒక ఆయన అమెరికా నుంచి గ్యాస్ట్రైటిస్ వల్ల రోజు యాంటాసిడ్ టాబ్లెట్ మింగకపోతే కడుపులో మంట భరించలేదని అంత మంట వస్తుంది. అంత పెద్ద యాసిడిటీ ఉండే. నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఇట్లా యాసిడిటీ మంట మండుతుంది, గొంతుల అసలు నేను భరించలేను, రోజు ఈ టాబ్లెట్ వేసుకోవాలి అని అంటాడు. నేను ఈ వీడియో కాల్ అయినా చూసి ఆయనకు మందులు ఇచ్చిన, నువ్వు రేపటి నుంచి యాంటాసిడ్ టాబ్లెట్ వేయొద్దు అన్న. అబ్బో వేయకపోతే నేను ఒక గంట అయితే నేను భరించలేను, అంత పెద్ద నొప్పి లేస్తుంది అన్నాడు. అయితే జేబులో పెట్టుకో, కానీ హోమియోపతి మందు కూడా నీకంటే ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తుంది చూడు అని చెప్పిన. సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. జేబులో పెట్టుకుంటా, ఒకవేళ వస్తే వేసుకుందాంలే అని. మందులు వాడినాక 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. 3 రోజులైనా ఆ నొప్పి రాలేదు, యాసిడ్ మంట రాలేదు, ఆ గోళీ మింగలేదు, జేబులో పెట్టుకున్నది. నేను పక్కలకే లేవలే, పొద్దున 4:30-5 గంటలకు ఫోన్ చేసి వైద్య పితామహ దండము అంటున్నాను. ఎవరు మీరు అంటే, సార్ నేను USA నుంచి పరాయణ మనిషి. అరే మీరు చెప్పండి అన్నా, నాకు ఇంతవరకు 3 రోజులు అయిపోయింది హోమియోపతి వాడబట్టి, ఇంతవరకు నాకు మంట రాలేదు, మంచిగా ఉన్నా, ఆ యాసిడిటీ తగ్గింది అని చెప్పి. సంతోషం, అట్లే కంటిన్యూ చేయన్న, మళ్ళీ 10 డేస్ చెప్పు, 1 వీక్ చెప్పాను. అట్లా 3 నెలలు 6 నెలలు వాడిపించినా ఇంతవరకు ఏం లేదు. ఒక పారి నాకు ఫోన్ చేసి, నీ అకౌంట్లోకి ఒక 50,000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా అన్నాడు. ఎందుకు అన్నా, నాకు సంతోషంతో ఇస్తున్నా సార్ అంటాడు. నీ 50,000 ఇస్తే నాకు అదే అలవాటు పడుతుంది, ఇక రేపు ప్రజలు వచ్చిన వాళ్ళకల్లా 50 ఇస్తావా, 1,00,000 ఇస్తావా అని చెప్పి ప్రజలను హింస పెట్టడం అవుతుంది. నీ 50 రూపాయలు నువ్వు 50,000 నువ్వు ఉంటే, నువ్వు అక్కడ కాలిఫోర్నియాలో, అమెరికాలో అందరికీ హోమియోపతి ప్రచారం చేయి 50,000తో, కానీ నాకు ఇయ్యకని చెప్పిన. ఇట్లా చాలామంది తక్కువ ఖర్చుతో తగ్గితే 1,000 రూపాయలు ఇస్తామని చెప్పి మా దగ్గరికి వస్తారు. నువ్వే దేవుడు సార్, అద్భుతం సార్ అంటారు. ఎందుకంటే నోట్ల మందు బండారేసినట్టు. మంత్రకాల దగ్గరికి పోతే నోట్లో బండారేస్తారు చూడు, ఆ బండారేగిన రోగం తగ్గిపోతే ఎంత ఆశ్చర్యపోతారు. హోమియోపతి కూడా అట్లాగే ఉంది, బండారేసినట్టు నోట్ల తీపికులకల నోట్ల డోసు వాడంగానే రోగం తగ్గుతుంది. ఇగో ఇట్లాంటి అద్భుతమైన శక్తి హోమియోపతిలో ఉన్నది. అది ఎందుకంటే నాలుక మీద అన్ని నర్వస్ సిస్టమ్స్ కనెక్షన్స్ బ్రెయిన్ నుంచి ఉంటాయి. ఇక్కడ డోసు వడంగానే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఈ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి మందు పనిచేస్తుంది. అలోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి? ఇంగ్లీష్ మందులు గొట్టం గోళీలు మింగాలి, మింగినాక నీళ్ళు తాగాలి. గోలికి నీళ్ళు తాగితే లోపల పోయి కరిగి అది బ్లడ్లో కలిసి బ్లడ్లో ఫ్లో అవుతుంటుంది. అది బ్లడ్లో ఫ్లో అవుతుంది. ఇదేమో నర్వస్ సిస్టమ్. మనకు 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ సిస్టమ్,
అండ్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ వెన్నుపూస. హోమియోపతి మందులు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి పోతుంది కాబట్టి అలోపతి డాక్టర్లు ఏమంటారు, కొంతమంది సైంటిస్టులు, మేము అలోపతి మందు ఏ ట్యాబ్లెట్ మింగిండో బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే మేము ఏ మందు మింగినో మేము చెప్తాం, మీ హోమియోపతి మందు వాడితే చెప్తావా అని. మరి పిచ్చోడు మూర్ఖుడు ఎవరు నాయన నువ్వు? హోమియోపతి అట్లా కనిపించదు, బ్లడ్లో కనిపించదు. హోమియోపతి నర్వస్ సిస్టంలో పోతుంది. దాని ఫిలాసఫీ చదివినాక మాట్లాడు. హోమియోపతి హానిమాన్ గారు రాసిన ఆర్గనానా ఫిలాసఫీ అనే బుక్ ఉన్నది, అది చదివినాకతో మాట్లాడన్నా. ఒకంత మూర్ఖులు ఉంటారు. ఇది నర్వస్ సిస్టమ్ నుంచి పోతుంది, బ్లడ్లో కనిపించదు. ఇచ్చిన డోస్ నోట్లో పడ్డదా, పని చేసిందా, రేపు 24 అవర్స్లో చెప్పు. మార్పు లేకపోతే మందు మారుస్తా, లేకపోతే అది కరెక్ట్ మందు. ఇప్పుడు అమ్మాయికి క్యాన్సర్కి మందు ఇచ్చిన 10 రోజులకు వచ్చి చెప్పమన్నా. నా దగ్గర ఏమైనా మార్పు ఉంటే ఉంచుకుంటా, లేకపోతే పో క్యాన్సర్ హాస్పిటల్లో కోపిస్తావో పీకిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పిన. అద్భుతం సార్, నీళ్ళు పాలు తాగుతున్నా, జర జ్యూస్ తాగుతున్నా, బతికింది, ప్రాణం ఉన్నది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి మందులు అనేది పవర్. కరెంటు కనిపించింది ఎవరికన్నా? ఇంతవరకు మన జిల్లా ఏడీల మీద పెద్ద ఆయన ఎవరు? ఎస్సీ అంటారు, సబ్ ఇంజనీర్, డిస్టిక్ బాస్ అయినా ఎలక్ట్రిసిటీ నా దగ్గరికి వచ్చిండు. నేను ఎస్సీ సార్ అన్నా. ఓకే, ఎస్సీ అంటే సబ్ ఇంజనీర్ సార్, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటారు. ఓకే, డిస్టిక్ బాస్, ఏఈలు ఏడీలు అంతా ఆయన చేతి కిందనే ఉంటారు. నువ్వు ఇన్నేళ్ళ నుంచి నువ్వు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నావు కదా, కరెంట్ ఎప్పుడైనా కనిపించిందా నీకు? ఈ ప్రపంచాన్ని మొత్తం వెలిగిస్తుంది కరెంటే కదా. ఇప్పుడు చూసినావా అన్న, కరెంట్ ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు. మరి ఎట్లా తెలుస్తుంది? స్విచ్ చేస్తే కనిపి, లైట్ వస్తే ఉన్నట్టు, ముట్టుకుంటే షార్ట్ కొడితే ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు సార్, అంతే కదా. అది విద్యుత్ శక్తి కనిపించదు, అది దాని రిజల్ట్ చూస్తాం. అట్లాగే అది ఒక శక్తి. అట్లనే అయస్కాంత శక్తి, అయస్కాంతం ఎవరైనా చూసిరా ఇంతవరకు? అది ఇనుప ముక్క రాగానే లటక్కున గుంజుకుంటుంది, ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది అంటే అయస్కాంతం ఉన్నట్టు. అదేవిధంగా భూమి ఆకర్షణ శక్తి, దాన్ని విద్యుత్ శక్తి, దీని అయస్కాంత శక్తి. భూమి ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి ఇంతవరకు ఎవరు చూడలే. ఓ గొల్లైన కనిపెట్టిండు, గుండు మీద కూర్చుంటే ఐరన్ ముక్కలు అతుక్కుంటే, అరే దీనికి గుండుకు ఆకర్షణ ఉంది, ఇది అయస్కాంత శక్తి అని గుర్తుపట్టిరు. దానికి ఒక శక్తి అని పేరు పెట్టిరు. ఇప్పుడు ఈ హోమియోపతి కూడా శక్తి, కనిపించదు. డోసు పడ్డాక దాని యాక్షన్ రిజల్ట్ కనిపిస్తుంది. హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది, ఇంత పెద్ద రోగం ఎట్లా తక్కువవుతుంది అని అడుగుతారు. అట్లా అడగడానికి వీలు లేదు. తిన్నాక ఆ రిజల్ట్ చూసినాక చెప్పు డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గర. ప్రజలారా, ఈ విధంగా హోమియోపతి ఫిలాసఫీ మీకు చెప్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈరోజు కూడా సక్సెస్ కేసులు తీసుకొచ్చిన బ్యాక్ టు బ్యాక్ మనం ఈరోజు కూడా వీడియో చూపిద్దాం. అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, సంగారెడ్డి డిస్టిక్. ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్, ఇంకేమేమి ఉండే? హెడ్ ఏక్ ఉండే, తల తిప్పడం, ఇంకెట్లో తిరుగుతుండే కదా, నెత్తిలో మైగ్రేన్ ఉండే. మరి ఇప్పుడు ఏమేమి తగ్గినాయి? ఎన్నో వాడుకొని? తల తిప్పడం, నెక్ పెయిన్ అన్నీ తగ్గిపోయినాయా? చెప్పమ్మా, ఏమైతుంది? బిడ్డనా? బిడ్డకి ఏమేమి ఉండే, ఎట్లా తగ్గింది, ఎక్కడికి తిరిగినాక ఇంటికి వచ్చినావు? మస్తు హాస్పిటల్ తిరిగినాం సార్, బాగానే తిరిగి ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చాలా క్యూర్ అయ్యింది. వేరే హాస్పిటల్ బాగా ఖర్చు పెట్టాము. మస్తు పైసలు ఖర్చు పెట్టినాం. ఎంత ఖర్చు పెట్టినావు? అందా దగ్గర 60,000-70,000 దాకా ఖర్చు. అబ్బా, ఈ నెత్తి నొప్పి, మెడ నొప్పికి? నెత్తి నొప్పి, మెడ నొప్పి బాగా భయపడుతుండే ఆమె. ఈ చెస్టులో ఏమైందో అన్న బాగా ఎక్కుంటున్నామే. ఏం లేదు, గుండె మంచిగా ఉంది, ఇక భయపడదు. ఇప్పుడు చెప్పినా కదా నేను, గుండెకి సంబంధం ఏం లేదు, అంత మజిల్ పెయిన్స్ తగ్గిపోయినాయి. ఇంకా కొన్ని రోజులు వాడితే మంచిగా దీన్ని ఎక్సర్సైజ్ చేయి. ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మండల్, అలియాబాద్ విలేజ్. అలియాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతున్నావు? ఏముండే నీకు ప్రాబ్లం? నాకు భుజం నొప్పి ద్వారా వచ్చాను. ఏమేమి ఉండే చూపి, మంచిగా ఉన్న సిమ్టమ్స్ అని చెప్పు. సిమ్టమ్స్ అంటే భుజం నొప్పి స్టార్ట్ అయింది. వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఒక 2-3 కిలోమీటర్ పోగానే బ్యాక్ పెయిన్స్ వస్తుండే. లెఫ్ట్ సైడ్ వస్తుండే ఫస్ట్. దాని వలన ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నంత అరికాల దాకా మొత్తం మా నరాలు లాగుతుంది. ఒక డాక్టర్ని, వేరే డాక్టర్ సంప్రదిస్తే ఇది మామూలుగా మీరు వెయిట్ మోయడం వల్ల వచ్చినారు. అలానే ఫిజియోథెరపీ చేశాను. చేస్తున్న కొన్ని రోజుల తర్వాత రైట్ సైడ్ కూడా సేమ్ సిమ్టమ్ మన రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్కి వచ్చిన వల్ల మళ్ళీ నాకు రైట్ సైడ్తో దాంతో పాటు గొంతులో కూడా మన ఏది తట్టుకోవడం లాంటిది మింగ కూడా రావడం వల్లనే.
ఓకే సార్, మీ విజిట్స్ అండ్ బ్రాంచెస్ గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేశాను అంటే ఈరోజు ఎక్కువ మాట్లాడడం, నేను ఎక్కువ మాట్లాడడం వల్ల టైం సరిపోలేదు, అందుకే వీడియోలు ఎక్కువ ప్లే కాలేకపోతున్నాయి. నెక్స్ట్ వీక్లో చూపిస్తా. ఈ బ్రాంచెస్ ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు ఏపీకి ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి. ముఖ్యంగా పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళంతా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం, నెలకు మొదటి 4 గురువారాలు ఉంటాయి. మొదటి గురువారం విజయవాడ, ఈ నెల విజిట్ అయిపోయింది, 5వ తారీఖు అయిపోయింది, విజయవాడ విజిట్ అయిపోయింది. 2వ గురువారం రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీకి రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాలు విజయనగరం, బొబ్బిలి అండ్ ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు 3వ గురువారం, లక్ష్మీవారం అంటారు దాన్ని, 3వ లక్ష్మీవారం రోజు ఆ హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్కు రావాలి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీ. 4వ గురువారం తిరుపతి 4వ గురువారం తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు నెల్లూరు, కడప అండ్ హిందూపూర్, కర్ణాటక బార్డర్ అయినటువంటి బెంగళూరు నుంచి కూడా చాలామంది తిరుపతికే వస్తారు. తిరుపతికి అక్కడ 4వ గురువారం హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళి చూస్తే మీద హోటల్ మీద బోర్డు కనిపిస్తుంది, కెన్సెస్ హోటల్. ఆ హోటల్కి వచ్చినట్టయితే ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ. అయితే మిగతా ఈ గురువారాలు తప్ప 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119, అది నోట్ చేసుకోండి. మెట్రో పిల్లర్ 1119, మెట్రో పిల్లర్, అక్కడికి వస్తే మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్ చిక్కడపల్లికే ఆ మెట్రో పిల్లర్ అక్కడికి వస్తే సరిపోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హోమియో ట్రీట్మెంట్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.